కొమ్మ కదా. అన్నాడు పాస్టర్. యోసేపు ఫలించడు కొమ్మ అన్న తర్వాత యోసేపులో మనకేం కనబడుతుంది? ఫలితం బలవంతమైన జీవితం కనబడుతుంది. కనబడుతుంది. దేశము ఐగుప్తు దేశానికి కొనుకోబడి అక్కడ పోతీఫరు ఆ సాక్ష్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అన్నిటిలో నమ్మకమైన వాడు, ఏదైనా వచ్చిన తర్వాత నేనేమయ్యాను ఆశీర్వదింపబడ్డా. చెప్పాలి కదా ఇలాగా. నువ్వు ఫలం అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. నువ్వు అడుగు పెట్టిన తర్వాత ఆ కుటుంబాలు ఏమవ్వాలి? ఆశీర్వదింపబడాలి కదా. మరి ఎందుకు రాయబడ్డాయి ఇవన్నీ? ఎందుకు రాయబడ్డాయి? ఈరోజు నువ్వు వేసుకో ప్రశ్న, నువ్వు చెప్పుకోగలిగి ఉండాలి. నేను పలానా ఇంటికి వెళ్ళిన తర్వాత పలానా, నువ్వు ఏ షాప్కి వెళ్తున్నావు, ఆ షాప్ ఏమవ్వాలా? ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. ఇంట్లో నువ్వు ఎక్కడో ఉంటున్నావు, ఒక్క దగ్గరే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా నువ్వు చెప్పగలిగి ఉండాలి. ఒక ప్రాంతమే కదా, దేశానికే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఊరికే ఫేతుఫర్ ఇంటికే కాదు, ఫరోకే కాదు, దేశానికే అతను ఏమయ్యాడు? ఫలించాడు. వెళ్ళాలి కదా. ఫలము ఏది? ఇది నా ఫలం అని చెప్పగలిగి ఉండాలి. అందులో ఎవరి వాటా ఉండకూడదు. యోసేపు ఫలించడు కొమ్మ, యోసేపు అని పోతిఫర్ ఆశీర్వదింపంటే పోతిఫర్ ఇంటికి యోసేపే కాదు, నేను ఉన్నాను పక్కన అని చెప్పుకోకూడదు. ఆవిడ ఆ ఫలంలో నాకు వాటా ఉందని చెప్పుకోకూడదు. అర్థమవుతుంది? అర్థమవట్లేదా? అంటే దాని అర్థం ఏంటంటే నీకు నీవుగా వెళ్ళి, అర్థమైందా? నీకు నీవుగా వెళ్ళి ఫలాన్ని సంపాదించాలి. అర్థమవుతుంది? అర్థమవట్లేదా? ప్రకాష్, నేను చెప్పింది అర్థమైందా? అర్థం లేదా? అర్థమైంది పాస్టర్. మన జాయింట్ పాప అయిపోయింది. నీ అంతటా నీవుగా వెళ్ళి ఏం చేయాలా? సొంత బిజినెస్ పెట్టుకో. ఇప్పుడు జాయింట్ వ్యాపారంలో 90% నాదనుకో, నీది 10% అంటే నీకు ఉపయోగం ఏముంటుంది? అర్థమవుతుందా? నీ 10% వాటా నీది, నా 90% వాటా అనుకో, నువ్వు ఇంక వాటా పెద్ద ఏమన్నది నీకు. నేను చెప్పేది ఏంటంటే, ఫలం అన్నది గుర్తుపెట్టుకోండి, ఫలం అన్నది ప్రత్యేకంగా నీ అంతటి నువ్వుగా సంపాదించుకునేది ఫలం. అది ఉండాలన్నది దేవుని ఆశ. దేవుడేమన్నాడు? కాకన్నా బలంగా మీరు వాడబడతారు అన్నాడు. అప్పుడన్నా ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు అనుకో, నీ గురించి మేము ప్రార్థన చేస్తాం, ప్రాఫిట్గా చెప్తాం. నువ్వు బలంగా ఈ యొక్క ఫలాలు కలిగి ఉన్నావు. ఈ ఫలాలు ద్వారా కొన్ని ఫలాలు నువ్వేం చేయాలా? సంపాదించాలి. ఎందుకంటాం? నువ్వు ఎక్కడే ఉంటావు, నువ్వు వెళ్తావు, నీ గురించి మేము ఏం చేస్తాం? అర్థం చేస్తాం. కానీ నీ అంతటి నువ్వుగా ఫలాన్ని తీసుకురావాలి. అర్థం వెళ్ళిపోయి 4 పళ్ళు కోసుకొచ్చింది వేరు, నీ అంతటి నువ్వు వెళ్ళి పళ్ళు కోసుకొచ్చింది వేరు. ఇప్పుడు అర్థమవుతుందా? మీకు అర్థం అవట్లేదా? ఈ రోజున దేవుడు మాట్లాడే మాట అదే. ఇదంతా ఏంటంటే వాక్యము, మనుషుల యొక్క మనస్తత్వాలు, పద్ధతులు, ప్రార్థన మెలకువలు, వాక్యపులోని సత్యాలు ఇవన్నీ తెలియజేయబడతాయి. దాని ద్వారా మీరు ఏం చేయాలి? కొన్ని ఆత్మలు రక్షించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పబడిన
ప్రతి మాట కూడా బలమైన దేవుని యొక్క నిధిలో నుంచి ఏ సడ్డగా ఏ థియాలజీలో నేర్చుకున్న 4 ముక్కలు అప్పచెప్పడం ఇక్కడ ఉండదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో వాక్యపు లోతుల్లోని శక్తివంతమైన మాటలు మీకు తెలియజేయబడతాయి. మీ పునాది బండ మీద కట్టబడిన పునాది, ఇసుక మీద కట్టబడింది కాదు. రెబెక్కా అని గాని కెజియా అని గాని అడిగేవారంట చాలా మంది, ఏమని మిమ్మల్ని ఎవరు నడిపించారని. అర్థమైందా? సేవకులు అడిగారు. వాళ్ళు ఎందుకు అడిగారు? వాక్యానుసారమైన వాళ్ళు కట్టబడ్డారు. ఆ సేవకుడికి ఏమర్థమైంది? ఇది పరిచర్య, ఇది సరి అయిన విధానం అని అర్థమైంది. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? అందుకని బండ మీద మిమ్మల్ని మేము చెక్తున్నాం, వాక్యానుసారంగా చెక్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యత్యాసం కనబడుతూనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సంఘంలో విశ్వాసులు గాని సేవకులకి ఉన్న ఆత్మీయ నడిపింపుకుని మీ నడిపింపుకి వ్యత్యాసం క్లియర్ గా కనబడుతుంది. అర్థమవుతుందా? ఏదో నామకార్థంగా ఏదో చేసేలో పని అన్నట్టుగా లేదు. మా ఫలాలు మీరు. అర్థమైందా లేదా? ఇదే ప్రశ్న దేవుడు నిన్నేస్తున్నాడు ఈ రోజున. అసలు నేను చాలా విషయాలు ప్రిపేర్ అయ్యాను మధ్యాహ్నం నుంచి. అవి ఏం మాట్లాడతలేదు. నేను మొదలెట్టి భాషల్లో మాట్లాడుకుని మొదలు పెట్టగానే ప్రోగ్రామ్ అంతా చేంజ్ చేసాడు ఆయన. నేను మాట్లాడుకున్న మాటలన్నీ వేరు. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? కాబట్టి ఈ రోజున నీవు క్రైస్తవుడివి, విశ్వాసివి, దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడ్డానని చెప్పుకుంటే ఆ సాక్ష్యానికి ఫలం కావాలని దేవుడు అడుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడి గారు క్వశ్చన్ చేస్తున్నాడు. ఏది నా ఫలం? ఏది నీ ఫలము? పనికి వెళ్ళావు కదా, పనికి వెళ్ళొచ్చావు కదా, ఏది దాని వల్ల పొందుకున్నది? ఏది? పనికి వెళ్ళానండి, మధ్యలో ఆడు పంపించేసాడండి, జీతం పూర్తిగా ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదు? వీడి పని సరిగ్గా చేయలేదు, ఆడు ఇవ్వలేదు. పనికి వెళ్తే ఏం చేయాలా? సంపూర్ణమైన ఫలాన్ని పొందుకోవాలి. వాడు పనికి వెళ్ళాడు, ఉదయం సాయంత్రం వచ్చినట్టు 800 ఎంతో తెచ్చుకుంటాడు. తెచ్చుకోడా? 400 తెచ్చుకుంటాడంటే ఎందుకు? వాడు సరిగ్గా పని చేయలేదని అర్థం. ఫలం ఉండాలి కదా. పని చేస్తేనే ఫలం ఉన్నప్పుడు ఏదైనా పనికి వెళ్తేనే. మరి ఆత్మీయమైన పని నువ్వు మొదలెట్టాను, నేను సాక్ష్యం చెప్పానంటే ఆ ఫలం ఉండాలి కదా. ఒకే ఫలం ఏంటి? అనేకమైన ఎప్పటికప్పుడు చెట్టు ఎరా ఫలాలు కాసి ఇంకసార్లే అంటదా, మళ్ళీ కొత్త ఫలాలు. మరి ఏ ఫలాలు? సత్యవేదం అర్థమవుతుందా? నీకు అర్థం అవట్లేదా? నువ్వు సంపాదించుకున్న స్వాస్థ్యం ఏంటో నాకు చెప్పాలా. ఇది నా స్వాస్థ్యం అన్నాడు పౌలు. ఇదంతా నా స్వాస్థ్యం. అనేక ఆత్మలను ఏం చేశాడు అతను? అర్థమైందా? సత్యవేదానికి చెప్పడం రావట్లేదంట. ఆత్మలో సంపాదించుకుంది ఫస్ట్. ఈ పిల్ల పేరేంటి? బ్లెస్సీయే తను సంపాదించిన ఆత్మ. ఇక్కడ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక ఆత్మను రక్షించిన తర్వాత ఆ ఆత్మను అలా వదిలేయకూడదు. అది పాయింట్ తప్పు.
ఉమ్, వాళ్ళ గురించి అర్థమైందా? ప్రార్థన చేస్తాం. ఆ ఆత్మని అలా వదిలేయకూడదు. ఉమ్, ఆ ఆత్మ ఫలానా దారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మార్పు చెందిందనుకో, ఆ ఫలం నీకు వెళ్దాం. నేను చెప్పేది పాయింట్ అర్థం అవ్వాలి నీకు. ఆహా, అది మళ్ళీ ఇంకోసారి కలగకూడదు. అర్థమైందా? నీ ఫలం అవ్వదు అప్పుడు. ఉమ్, అది అర్థమైందా? దీనికి ఏంటంటే అర్థం, నీవు ఫలానా ప్రాంతంకి వెళ్ళిన తర్వాత ఉమ్, నీ పిలుపది వెళ్ళిన తర్వాత విడుదల వస్తుంది. అక్కడ ఉమ్, పిలుచుకొచ్చి పూజ పెట్టాం కొర్నేలిలాగా. ఉమ్, కొర్నేలి పని సత్యవేదం చేసింది. ఫస్ట్ రోజున మిస్ అయిపోయింది. నేను చాలా బాధపడ్డాను. అడిగాను, గుర్తుందో లేదో సత్యవేదానికి గుర్తులేదు కానీ నాకు 3 రోజులు ఉపవాస ప్రార్థన నర్సీపట్నంలో పెట్టినప్పుడు 6 సంవత్సరాల క్రితం ఉమ్, మొదటి రోజు ఈ బ్లెస్సి రాలేదు. నేను అడిగాను, ఏదో ఒక అమ్మాయి వస్తుందన్నావు రాలేదేటంట. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. రెండో రోజు ప్రార్థనకి వచ్చింది. వచ్చిన తర్వాత కనెక్ట్ అయింది. అర్థమైందా? అర్థం లేదా? అదే అర్థమైంది సార్. పని నీవు వెళ్ళినప్పుడు జరగాల. అది ఫలం. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? అయితే ఇప్పుడు బ్లడ్ తనకి ఇదా పాస్ట్ గారు మీకా? అది మీరే చెప్పాలా. హల్లెలూయా. అంటే నాకు అర్థం తెలియలేదు, అందుకని అడుగుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చెప్తాను దీనికి విషయం. ఒక విత్తనం వేసింది సత్యవేదం. వేసిన విత్తనం మొక్కొచ్చింది. మొక్కొచ్చిన తర్వాత అది సరిగ్గా కాయలు కాయట్లా, చచ్చిపోలేకపోయిన చెట్టు. అప్పుడు నేను వచ్చాను అనుకో, వచ్చి ఏం చేశాను, దాన్ని బ్రతికించారు. ఇప్పుడు ఫలం ఎంతమంది అంటావు? బ్రతికించిన చెట్టు పోలని ఫలాలు వస్తాయి కదా, తింటాం అన్నారు. బతికించిన వాడికి ఎక్కువ ఉంటదా, విత్తనం వేసిన వాళ్ళకి ఎక్కువ ఉంటదా? చెప్పాలా? బ్రతికించిన వాళ్ళకే ఉంటది కదా ఫస్ట్. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? అర్థమైంది ఫస్ట్ గారు. ఈజ్ ఇట్ రైట్ మిస్టర్ ప్రకాష్? సింప్లీ యూర్ టెల్లింగ్ ఎస్. ఓకే, కాబట్టి నేను చెప్పింది క్లియర్ గా మీకు అర్థం అవుతుందా? అర్థం అవట్లేదా? నేను చెప్పింది రైటా రాంగా? ఇప్పుడు నేను మళ్ళీ మొదలుకు వచ్చాను. ఏది నీ ఫలం? నీవుగా సంపాదించిన, నేను కష్టపడి ఈ భూమిని కొనుక్కున్నాను అని చెప్పావు నువ్వు. ఈవిడి నేను వచ్చిన తర్వాత తన స్థలం కొనుక్కుంది. హలో, గివ్ మీ సమ్ టైమ్. ఓకే, నేను అడుగు పెట్టిన తర్వాత ఒకే ఇల్లు చిన్నది ఉండేది. నేను అడుగు పెట్టిన తర్వాత స్థలం కొంది పక్కన. 2 విషయాలు చెప్తాను ఇక్కడ. కరుణ స్థలం కొంది, నేనే రిజిస్ట్రేషన్ చేసేవాడు, నేను దగ్గరుండి నా చేత నన్ను తీసుకెళ్లి ప్రార్థన చేయించి స్థలం కొనుక్కుంది, కొడుకు పేరు మీద పెట్టింది. మొత్తం కొనుక్కుంది, రిజిస్ట్రేషన్ చేయించాం. నేను వచ్చిన తర్వాత తను ఆశీర్వదింపబడింది కదా. ఇప్పుడు స్థలం కొనుక్కుంది ఆమె. స్థలం తన సొంత ఫలం, అందులో నాకేం లేదు. నా కష్టార్జితం అని చెప్తుంది. నేనేమన్నా చెప్పగలనా? ఆ స్థలం నా చేయి కూడా ఉంది, నా డబ్బులు వేసి చెప్పడానికి ఉంటదా? తన కష్టార్జితం ఆ సెంట్ కొనుక్కుంది. అర్థమైందా? అప్పుడు 4 లక్షలకి ఎంతకో కొన్నాం, 3 చిల్లర, 2,50,000 కొన్నాం. ఇప్పుడు ఏకంగా 12 లక్షలు అంత అయిపోయింది. సరే, దాని సంగతి ఓకే ఓకే విను జాగ్రత్తగా. ఇప్పుడు అది నా ఫలమా? పూర్తిగా
కరుణ తన కష్టార్జితంతో కొనుక్కున్న కదా. అలా చెప్పగలిగి ఉండాలి నువ్వు. నేను కష్టపడి నేను సంపాదించుకున్నాను ఇస్తాను. అలాగే నువ్వు కూడా ఈ ఆత్మని నేను కష్టపడి ఇప్పుడు నేను వచ్చి ఈ స్థలం సంపాదించుకున్నా కదా, అందులో నా పాత్ర ఉందంటే ఒప్పుకుంటుందా? రూపాయి కూడబెట్టుకుని కొనుక్కుంది, డబ్బులు దాచుకొని. అలాగే ఈ రోజున నీవు కూడా నీ అంతటి నువ్వుగా స్థలాన్ని ఎలా సంపాదించుకున్నావో అలాగే ఆత్మను ఏం చేయాలా? అది పని. ఒక స్థలం కొనుక్కుంటాకే నువ్వంతా కష్టపడి చేసినప్పుడు ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు ఎంతగా కష్టపడాలా? ఉండాలా అక్కర్లేదా? మరి అది నేను చెప్పేది. నీ అంతటి నువ్వుగా నా ప్రమేయం లేకుండా నువ్వు చెయ్యాలి అన్నది తండ్రి ఏం ఆశపడతాడంటే, జాగ్రత్తగా వినండి, కుమారుడు నేను చేసిన వ్యాపారాన్ని ఆడు చేసేయాలన్నారు కదా, ఆడంతటా ఆడు ఏమవ్వాలి? డెవలప్ అవ్వి నాకన్నా టాప్ గా చెయ్యాలని అని ఆశపడతారు తండ్రి. అలాగే అర్థమైందా? అర్థం లేదా? తండ్రి మెలకు నేర్పించాడు, అన్ని చేశాడు. ఇప్పుడు కొడుకు ఏం చేయాలా? వాళ్ళ నాన్న వ్యాపారమే కాదు, ఆడు ఇండివిజువల్ గా అద్భుతమైన రీతిలో నాన్నకన్నా ఎక్కువ పేరు సంపాదించేలాగా అతని యొక్క వ్యాపారం ఉండాలి. పూర్వకాలం రాజులు ఏం చేసేవారు? కొడుకులు పంపించేసేవారు. దేశ సంచారం చేసి రండిరా, ఊరంతా ప్రపంచం తిరిగి రండిరా. ఎందుకు? నేను నువ్వేంటో నిరూపించుకోవాలి, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలని. నాకు తెలిసి నేను విన్న మాటలు చెప్తున్నాను, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వాళ్ళ కొడుకుల కంట డైరెక్ట్ గా వాళ్ళ వ్యాపారాన్ని అప్పచెప్పరట, మీరు నిరూపించుకోమని చెప్తారట. ఆ కొడుకులు కోటీశ్వరుల కొడుకులు, బంగారపు స్పూన్ తో తినే వాళ్ళ కొడుకులు, వాళ్ళు చెప్పిన మాట్లాడి తెలుసా, మా నాన్న మాకు డైరెక్ట్ గా వ్యాపారాన్ని అప్పచెప్పలేదు, మా అందరు మేముగా వెళ్ళి పని చేసుకొని పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ కొట్టేలాగా ఉండి మేము సంపాదించుకొని అన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. అర్థం అవట్లేదా? కాబట్టి నీ అంతటి నువ్వు ఏమవ్వాలి? ఇప్పుడు పిల్లోడు ఉన్నాడండి, ఎదిగినంతసేపు తల్లి ఏం చేస్తుంది? ఎదిగే వరకు తనకు ఆసరాగా ఉంటది, తండ్రి ఆసరాగా ఉంటాడు. వాడికి 30 ఏళ్ళు వచ్చినా ఇంకా తండ్రి చుట్టూరు తిరుగుతాడా? ఆడు ఇండివిజువల్ అవ్వాలి కదా, ఆడంతటా ఆడు బతకాలి కదా. ఆనందగా నీ దగ్గరే ఉన్నాడు అనుకో, ఇప్పుడు ఆడు బతుకుతున్నాడు, ఆడికో ఫలం ఉంది. ఆడు బిల్డింగ్ కట్టుకున్నాడు, నువ్వు తలం కొంటాడు, బిల్డింగ్ కట్టాడు. నువ్వే సంపాదించుదని నీ డబ్బులతోనే ఆడు కట్టాడు అనుకో, నువ్వే ఇచ్చావనుకో ఆ బిల్డింగ్ కట్టడానికి, ఇంక నీకు ఆడికి సంపాదించింది ఏముంది? ఇది అర్థం అవ్వాలి నీకు. నీవేమవ్వాలి? ఆడేమయ్యాడు? స్థలం ఇస్తే దాని మీద ఇల్లు కట్టాడు కదా. ఆడుకోంటూ ఇండివిజువల్ గా ఆడేం చెప్తాడు? స్థలం నువ్వు ఇచ్చావు, ఇల్లు నేను కట్టుకున్నానని చెప్తాడు. నా కష్టార్జితతో కట్టాను అంటాడు, నువ్వు ఇచ్చిన డబ్బులతో కట్టలేదు అంటాడు. ఇది అర్థమైతే ఆత్మనామ సంపాదించడంలో నీ యొక్క పాత్ర ఏంటో నీకు తెలియాల. నీ కొడుకుని ఏం చేసావు నువ్వు? తనంతట తానుగా కష్టపడి పని చేసుకొని సంపాదించే విధంగా తీర్చిదిద్దావు. అలాగే ఇప్పుడు నువ్వేం చేయాలా? నీ కొడుకుని ఎలాగైతే ఇండివిజువల్ గా కష్టపడి సంపాదించే విధంగా తయారు చేసావు, ఒక ఆత్మను నీ అంతటి నువ్వుగా వెళ్ళి ఏం చేయాలా? ఇప్పుడు నేను ఆశించి, నీ కొడుకు ప్రయోజకుడు అయితే నువ్వు ఆశించినట్టు, నువ్వు ప్రయోజకురాలు అవ్వాలి నేను ఆశించడా? ఎంతసేపు నా దగ్గరే తినేలాగా నువ్వు ఉంటే నాకేం ఇష్టం అవుద్ది? ఆడికి 30 ఏళ్ళు దాటినయ్యి, ఇంకా నీ దగ్గరే ఉండి నువ్వు ఎట్టిందే తింటావు అన్నాడు అనుకోడు, పని చేయకుండా.
సంపాదించకుండా ఆ? ఏదో ఒక కేసు 2 కేసులు వేసి వచ్చి నువ్వు బొవ్వ పెడితే తినే చేసాడు అనుకో, నీకు ఎలాగుంటది? నీకు ఎలాగుంటది చెప్పు. నా కొడుకు ప్రయోజనం కాదు, ఆడంతటా ఆడుగా ఏమి నాకన్నా ఎక్కువ సంపాదించాలి కదా. ఇప్పుడు ఏమైంది? నువ్వు బుల్లి స్థలం కొనుక్కొని బుల్లిల్లు కట్టుకుంటే ఆడు 2 అంతస్తులు 3 అంతస్తులు ఇల్లు కట్టాడు ఆడు. మళ్ళీ నరసాపురంలో వాళ్ళ బావమరిదికి వ్యాపారం చేయడానికి సహాయం చేశాడు. అది స్వయంగా చేసిన పని. మళ్ళీ నేను చెప్పేది విను, ఇవన్నీ నేను చెప్పేదే విను. విను చెప్పాలని తర్వాత చెప్పు. ఇప్పుడు మరి నేను నీ నుంచి ఎలాగ ఆశించడం తప్ప? మీరు నేను కన్న పిల్లలు కారా? మరి నేను నీ నుంచి అలాగ ఆశించడం తప్ప? చెప్పు. మరి నేను నాకు ఆ ఫలం కావాలి కదా. అదే ఇందాక 1.5 2 గంటల నుంచి నన్ను మాట్లాడే మాట ఇదే. ఎలాగుందంటే అంజూరపు చెట్టులాగా ఉంది. కాయలు తిందామని వెళ్ళాడంట. కాయలు ఆకులు చూస్తే ఎలాగుంటే ఆకులు చూస్తే ఓ బాబు చెట్టు నిండా కాయలే అనుకుని వెళ్ళాడు ఆయన. ఆకులు తప్ప కాయలు లేవు. మన బ్రతుకులు అలాగున్నాయి, నో ఫలాలు. యేసు ప్రభు ఆ యొక్క అంజూరపు చెట్టుని శపించాడు, కానీ మిమ్మల్ని దీవించున్నాను. ఎందుకంటే వాక్యంలో ఇంకో మాట ఏంటంటే, చెట్టుని నరికెత్తనయ్యా ఏమంటున్నాడు? తోటమాలి కాదు, యజమాని ఏమంటున్నాడు? చెట్టుని నరికెత్తనే, ఇది ఫలాలు ఎత్తలేదంటే తోటమాలి అంటున్నాడు, ఈ ఒక్క సంవత్సరం ఆగయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఆగయ్యా, చూద్దాం ఫలింతది. నేను అలాగే అడుగుతున్నాను. కొట్టేస్తాను, ఈ చెట్టుని కొట్టేస్తాను అంటుంటే నేనేం అడుగుతాను? ఇంకో సంవత్సరం ఆగయ్యా, ఇంకో నెక్స్ట్ ఇయర్ నువ్వు ఫలించకపోతే ఏం జరుగుతుందో నాకు తెలియదే. గుర్తుపెట్టుకోండి, ఫలించేది కొమ్మ. నువ్వు ఫలం పొందుకోవాలి. నీ అంతటి నువ్వుగా మీరున్నారు, కానీ మీ అంతటి మీరుగా ఎదగాలన్నదే నా ఆశ. ఇది దేవుని వాక్యం. యేసు ప్రభు శిష్యులను పంపించాడు, కూడా వెళ్ళలేదు ఆయన. వెళ్ళడా? చూపించాడు ఎలా చేయాలో. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. మేము 3.5 3 5 15 సంవత్సరాలు అయింది ట్రైనింగ్ కరుణకైతే. ఇంకో సంవత్సరం పోతే 7 సంవత్సరాలు అవుతుంది సత్యవేదానికి, బ్లెస్సీకి. ఫలం ఉండాలి కదా. నేను ఫలం ఆశించడం తప్పుందా? తప్పులేదు కదా. మీ అంతటి మీరు ఎదగాల. నేను 10 మందికి ప్రార్థన చేస్తే మీరు 100 మందికి ప్రార్థన చేసి, నేను 10 మందిని రక్షిస్తే మీరు 100 మందిని దేవుని నడిపించిన ఒక అనుభవం ఉండాలి. చెప్పాలా ఇది నా ఫలమా? ఏదైనా కష్టపడి సంపాదించిన ఆస్తి అని నువ్వు చెప్పుకోవాలి కదా. నీ ఆత్మీయ ఆస్తి ఏదైనా అడుగుతున్నాడు ఈ రోజు దేవుడు. ఈ థియాలజీ వాళ్ళకి, ఈ తల్లి సంఘాల వాళ్ళకి ఏం అర్థం అవ్వ. వాళ్ళకి తెలియదు మారు మనసు గురించి. ఎక్కడ బోధ ఉండదు అక్కడ. ప్రార్థన మెలకువలే తెలియ వీళ్ళకి. ప్రార్థన ఎంతసేపు చేశాను, ప్రార్థనలో దేవుడు నాకు ఈ విషయాలు బయలుపరిచాడు, ప్రార్థనలో నేను ఒప్పుకున్నాను, ప్రార్థనలో చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు పలానా విషయాలు నాతో మాట్లాడాడని అనుభవే ఉండదు వాళ్ళకి. అనుభవాలు లేని ఆత్మీయ జీవితాలు నామకాది స్థితిలో ఉంటారు వీళ్ళ. సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ వాళ్ళు రక్షింపబడ్డారనే ఒక సాక్ష్యం వాళ్ళ జీవితాల్లో ఉండదు. అయ్యా మీరు సువార్త ప్రకటించిన తర్వాత దేవుడు నాలో మార్పు ఇచ్చాడయ్యా, మీ మాటలు విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాలో క్రియ చేసి యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను అయ్యా, దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా అని చెప్పు అనేవాళ్ళు వీళ్ళకు ఉండవు. ఈ తల్లి సంఘం వాళ్ళకి ఉండవు.
100 ఇయర్స్, 200 ఇయర్స్, 300 ఇయర్స్ చరిత్ర కలిగిన ఈ సంఘాల్లో ఉండవు. నమ్మకాది స్థితిలోనే కొట్టుకుంటున్నారు వాళ్ళు. అది వాళ్ళకి అర్థం అవ్వదు. ఏమన్నా చెప్తే వాళ్ళకి జోక్యం ఉంటుంది. మనం చెప్పి అంటే జోక్స్ అంట. 2025లో పేల్చిన జోక్ అండి మీరు అంటున్నాడు. మనం చెప్పి జోక్స్ కింద ఉంటాయి. ఎందుకంటే ఆత్మీయ విషయాలు వాళ్ళకి తెలియవు. కానీ మీరు అలా కాదు కదా. ఆత్మతో సంధింపబడ్డారు, పరిశుద్ధాత్మతో మీలో ఉండి క్రియలు చేయడం మీరు చూశారు, మీరు ఫలించారు. కానీ ఆ ఫలం ఏమవ్వాలి? ఇప్పుడు నీకు అలా ఉండిపోవడం కాదు, వెళ్ళాలా. ఈరోజు గుర్తుపెట్టుకో, నీ అంతటి నువ్వు ఆస్తి సంపాదించుకోవాలా. ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలా? సంపాదించుకుని టైం దాటిపోయింది ఫస్ట్. టైం ఏం లేదు. అబ్రహం 75 సంవత్సరాల్లో మొదలెట్టాడు పరిచర్య. ఇంకా 20 సంవత్సరాల పైన ఉంది అబ్రహం వయసు రావడానికి. మొదలెట్టినా చేసాడు ఆయన. అబ్రహాము శక్తి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఎంత మట్టుకు చాలన్న ఏలియాకి జీవాహారమైన యేసు ఒక అప్పం తిన్నాడు, 40 days నడిచినట్టుగా కనబడుతుంది. అర్థమవుతుందా? 70 సంవత్సరాల్లో కూడా మీరు ఏం చేయొచ్చు. కాబట్టి పిలుపు ఇవ్వబడిన తర్వాత ఆ ఫలం కనపడాల. ఈరోజు బోధ అదే. ఏది నీ ఫలం? నీ ఫలం ఏది? నీ ప్రార్థన ఫలం ఏది? నీ సువార్త ఫలం ఏది? అర్థమవుతుందా? కొంచెము కింద దీపము పెట్టరట. అంటే నువ్వు వెలిగింపబడిన తర్వాత ఈ వెలుగు అనేకులకు వెలుగు ఇవ్వడానికి ఎక్కడ పెట్టాలట? దీపస్తంభం మీద. అందరికీ సువార్త, దేవుని పని నీ ద్వారా అందేలాగా వెళ్ళడమే. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? కాబట్టి ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రక్షణ పొందుకున్న నీవు, ఆత్మను పొందుకున్న నీవు సంపాదించిన ఫలం ఏది? నీ స్వాస్థ్యం ఏది? ఆత్మీయ స్వాస్థ్యం ఏదని దేవుడు ఈ రోజున ప్రశ్నిస్తున్నాడు. దీని గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోండి.